జంక్షన్, విశాఖపట్నం. ఈ రోజు ఫిట్స్ నుంచి సఫర్ అవుతున్న పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నేను మీకు వివరిస్తాను. ఫిట్స్ నుంచి బాధపడుతున్న పేషెంట్స్ కి స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు రాత్రి 7 నుంచి 8 గంటల వరకు నిద్ర ఉండేలా చూసుకోవాలి. లేట్ నైట్ వరకు మేల్కొని ఉండడం, ఫోన్స్ చూడటం అనేది తగ్గించాలి. దాంతోపాటు ఫిట్స్ నుంచి బాధపడుతున్న పేషెంట్స్ టైంకి ఖచ్చితంగా టాబ్లెట్స్ వేసుకోవాలి. టైంకి రెగ్యులర్గా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఫిట్స్ అనేవి చాలా వరకు అరికట్టగలము. హెల్తీ లైఫ్ స్టైల్, హెల్తీ డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి రెగ్యులర్గా పాటించాలి. ఆల్కహాల్ని అవాయిడ్ చేయాలి. రిక్రియేషనల్ డ్రగ్స్ని కూడా అవాయిడ్ చేస్తే మంచిది. ఫిట్స్ నుంచి బాధపడుతున్న పేషెంట్స్ స్విమ్మింగ్కి ఒంటరిగా వెళ్ళడం వంటివి చేయకూడదు. బీచ్కి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా మీ ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్తోనో బీచ్కి వెళ్ళాలి. బీచ్కి వెళ్ళేటప్పుడు నదుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒంటరిగా అస్సలు వెళ్ళకూడదు. అండ్ హైట్స్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ మౌంటైన్ క్లైంబింగ్ చేసే వాళ్ళు, డాబా మీద పిట్టగోడల దగ్గర నుంచునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు మీతో పాటు తోడు నుంచోవాలి. దాంతోపాటు ఫైర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఎస్పెషల్లీ క్యాంప్ ఫైర్స్ అవి ఆడుకునేటప్పుడు కానీ, లేకపోతే స్టవ్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఫిట్స్ ఉన్న పేషెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఫిట్స్ ఉన్న పేషెంట్కి కొన్ని ప్రొఫెషన్స్ అనేవి సూట్ అవ్వవు. ఎగ్జాంపుల్, హెవీ మిషనరీని ఆపరేట్ చేయడం అండ్ డ్రైవింగ్ అన్న ప్రొఫెషన్ అనేవి ఫిట్స్ ఉన్న పేషెంట్స్ అవాయిడ్ చేస్తే బెటర్. దాంతోపాటు ఫిట్స్ ఉన్న పేషెంట్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే రెజ్లింగ్, బాక్సింగ్ వంటివి అవాయిడ్ చేయాలి. అండ్ ఫిట్స్ ఉన్న పేషెంట్స్ కాంటాక్ట్ స్పోర్ట్స్తో పాటు అడ్వెంచర్ స్పోర్ట్స్, స్కై డైవింగ్, స్క్యూబా డైవింగ్ అలాంటివి అవాయిడ్ చేస్తే బెటర్. సో ఫిట్స్ ఉన్న పేషెంట్స్ ఈ జాగ్రత్తలు పాటించి నార్మల్ లైఫ్ స్టైల్ అనేది లీడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.